అగో చూసిండ్రా, రంగురంగుల బియ్యపు గింజలు ఎట్లా మెరిసిపోతున్నాయో. ఇవి ఉత్తుత్త రంగులు గాదుల్లో, భద్రాచలం శ్రీరాముని మీద భక్తితోని రాసిన రామనామముల్లా. ఎవ్వలైనా వయ్యిల రామనామాలు రాసి భక్తి చూపెడుతుంటారు, కాని పట్నం దిక్కు అంబర్పేట్లుండే విష్ణువందనక్క రాములోరి తలవాల మీదనే రామనామం రాసింది. అక్కకు సీతారాములంటే మస్తు భక్తేట. ఇక దాంట్లో మైక్రో ఆర్టిస్ట్ అవ్వుడుతోని గోటితో నొలిసిన బియ్యపు గింజల మీద ఓర్పుతోని రామనామం రాసి భక్తిని చూపెట్టింది. 10 ఏండ్లకెంచే ఇంట్లోనే భక్తి చూపెడుతున్నదట. ఏటేటా శ్రీరామనవమి నాడు భద్రాచలం పెద్దగుళ్ళే సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరుగుతుంటది గదా. ఇక ఆ కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలను పంపింది. రామనవమికి ఎందరో భక్తులు గోటి తలంబ్రాలు పంపి భక్తి చూపెడుతుంటారు గాని ఈ తలంబ్రాల మీద రామనామం ఉండేటాలకు పెద్ద గూడోళ్ళు మెచ్చుకున్నారు. దినదినం ఇట్లనే జనాలల్ల భక్తి పెరిగి రామనామం దునియా అంతా పేరెళ్లాలని అంటున్నారు. వందనక్క టాలెంట్ ను జోర్దార్ తరపున సూతం తారీఫ్ చేసుకుంటా ఈ అక్కను స్ఫూర్తిగా తీసుకొని యూత్ అంతా భక్తి మార్గంలో నడవాలని కోరుకుంటున్నాం. చిన్న బియ్యం గింజ మీద శ్రీరామాని వాళ్ళు గోడితరంలో రాయటం ఎంతో విశిష్టత. అది వారి ఉన్నటువంటి అంటే రాముడి మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు ఎంతో అది మనకి ప్రూవ్ చేస్తుంది. చిన్న బియ్యం గింజ మీద శ్రీరామాని రాయటం అనేది చాలా చాలా ప్రత్యేకం. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం దేవస్థానం తరఫున. వారికి సీతారామచంద్ర వాళ్ళు వారికి ఎల్లప్పుడూ మంచి ఆయుర్వేదాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ